సింపుల్గా మాట్లాడచ్చు. అట్లే కొంతమంది యానిమేటర్స్ మిగతా వాళ్ళందరికీ కూడా తర్వాత డిస్ట్రిబ్యూట్ చేస్తాము. తల్లి మీకు ఇస్తారు. అలాగే ఈరోజు భోజనం కూడా నాకు చెప్పినాడు ఏర్పాటు చేయమని, అది కూడా వేరే వాళ్ళు ఏర్పాటు చేసినారు. దయచేసి అందరూ భోజనం చేసి మీ గిఫ్ట్లు తీసుకొని ఈ శుభ సందర్భంగా మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. సో మా యానిమేటర్లు ఏదైతే అడుగున్నారో అది కూడా మీరు హెల్ప్ చేస్తామన్నారు. సో వాళ్ళందరి తరఫున కూడా ఎమ్మెల్యే సార్ గారికి ధన్యవాదాలు. గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రొద్దుటూరు మహిళా సమైక్యకు రావడం జరిగింది. సో మండల సమైక్య ఆఫీస్ బేరర్స్ మరియు యానిమేటర్లు సిబ్బంది అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు ముఖ్యంగా యానిమేటర్స్కి సంబంధించి సో వాళ్ళ వేతనం ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు 10,000 రూపాయల వేతనం వస్తుంది, దాన్ని పెంచమని అడుగున్నారు. సో 10,000 నుంచి వచ్చే ప్రభుత్వం, రాబోయే ప్రభుత్వంలో ఇంకొక 5,000 పెంచే విధంగా చేస్తామని చెప్పినారు. అదేవిధంగా ప్రొద్దుటూరు మండలానికి వైఎస్ఆర్ ఆసరా అయితే ఏమి, చేయూత అయితే ఏమి, అదేవిధంగా సున్నా వడ్డీ అయితే ఏమి, జిల్లాలో ఉన్న 35 మండలాల్లో కూడా ప్రొద్దుటూరులో ఎక్కువ మంది మహిళా లబ్ధిదారులు ఉన్నారని చాలా సంతోషంగా ఫీల్ అయి ఉన్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ ఆసరా 42 కోట్లు, అదేవిధంగా సున్నా వడ్డీ తరఫున 2,000 మంది సంఘాలకు సున్నా వడ్డీ కింద 10 కోట్ల రూపాయలు, అదేవిధంగా చేయూత కింద 31 కోట్ల రూపాయలు రావడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలందరికీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కల్లూరులో గతంలో పంచాయతీ ఆఫీస్లోనే డిఆర్డీఏ నుంచి కొంత అమౌంట్ తీసుకొచ్చి మీకు కమ్యూనిటీ హాల్ మాదిరి కట్టినారు. ఇప్పుడు కూడా ఎన్ఆర్జీఎస్లో అంటే మీకు ఎక్కడ కట్టాలన్నా కూడా స్థలం చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే పంచాయతీ ఆఫీసా, రైతు భరోసా కేంద్రమా, ఇది టౌన్లో ఉండే వాళ్ళకి ఇబ్బంది, కానీ పల్లెలో గ్రామీణ ప్రాంతంలో ఉండే అందరికీ ఎక్కడ సమస్య రాదు. కాబట్టి అది ఎమ్మెల్యే గారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రపోజల్ పంపించి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనుకువైన స్థలం రైతు భరోసా కేంద్రంలో కానీ, పైన లేదు సచివాలయంలో కానీ ఎక్కడైనా కూడా మీకు సంబంధించినటువంటి ఈ సమావేశాలు జరుపుకునే దానికి ఖచ్చితంగా ఏర్పాటు ఎమ్మెల్యే గారి ద్వారా చేపిస్తామని కూడా మీకు తెలియజేస్తాం.